Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 13th May. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా మార్కెట్లో రేపటి ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో ముందుగా మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ముందుగా ఈరోజు మనం మార్కెట్ చూసుకుంటే ఎక్కడమైనా మనకి ఎంట్రీ వచ్చిందా అంటే ఒక ఎంట్రీ తీసుకున్నాను, అది ఫెయిల్ అయ్యింది. ఇంకో ఎంట్రీ కోసం ట్రై చేశాను, అది ట్రిగ్గర్ అవ్వలేదు. సో వాట్ ఎవర్ మేబీ లైక్ ఓకే, ఎక్కడ ఎంట్రీ ఫెయిల్ అయింది, ఎందుకు రాంగ్ అయింది ఏంటో చెప్తాను. సో ఏం లేదు, లైక్ నేను ఏం చెప్పుకున్నాం, మార్కెట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక సప్లై తీసుకున్నాం కదన్నా. ఓకే, ఎగ్జాక్ట్గా ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఇక్కడ ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళి ఆ సప్లై టచ్ చేసి డౌన్ సైడ్కి వచ్చేసింది అనమాట. అయితే ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో కూడా మంచిగానే బ్రేక్ చేస్తుంది. తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ లైక్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే ఇక్కడ లైక్ ఒక ఎంట్రీ ప్లాన్ చేశాను అనమాట. సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లైక్ ఇక్కడ ఓకే 1 minute టైం ఫ్రేమ్ అని కాదు, లైక్ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లాగా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఓకే, అక్కడ అది స్టాప్ లాస్ కొట్టింది అనమాట. ఓకే, లైక్ టూ ఈక్వల్ లోస్ అదే లైక్ ఈక్వల్ లోస్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ రాంగ్ అయింది అనమాట అక్కడ మనకి. వాట్ ఎవర్ మేబీ లైక్ సో నెక్స్ట్ స్ట్రక్చర్ మ్యాప్. నెక్స్ట్ అప్పుడు ఏంటంటే తర్వాత ఎక్కడ ప్లాన్ చేశానంటే లైక్ చూసుకుంటే ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ ఈ సప్లై టచ్ చేసి వచ్చి ఎర్లీ మార్నింగ్ ఓకే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ ఆల్ స్ట్రక్చర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఆర్డర్ బ్లాక్. మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి వచ్చింది, రైట్, కరెక్టే. ఈ ఆర్డర్ బ్లాక్ కూడా రైటే, ఇక్కడ తీసుకోవచ్చు. ఇది మిడిల్ పివై ఎక్స్ట్రీమ్. నేనేమనుకున్నానంటే ఎక్స్ట్రీమ్ ఇక్కడ అనుకున్నాను, ఎక్స్ట్రీమ్ ఇక్కడ మార్కెట్ దీన్ని టెస్ట్ చేస్తే ఇక్కడ ఎంట్రీ అవుదామని చూశాను. బట్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్లాక్ నుంచే మార్కెట్ రియాక్ట్ అయిపోయి మార్కెట్ ఇంక డౌన్ సైడ్ అయితే ర్యాలీ అయిపోయింది అనమాట మనకి. సో ఆ విధంగా ఇక్కడ ఎంట్రీ మిస్ అయిపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ నేనేంటే ఇక్కడ ట్రై చేశాను. ఓకే, నో ప్రాబ్లం. లైక్ ఇక్కడ ఎంట్రీ అయినా సరే ఓకే, ఇక్కడ ఎంట్రీ అయినా సరే ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా తీసుకుంటారు ఎంతే. ఎందుకు ఆ టార్గెట్ అక్కడ వరకు అంటే బికాస్ తర్వాత కింద ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఎంట్రీ అవుతారు కదా, లైక్ ఇక్కడ ఎంట్రీ ఒకేలా అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ అవుతారు కదా, ఇది ఆర్డర్ బ్లాకే, ఇది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాకే, తీసుకోవచ్చు. బట్ నేను తీసుకోలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను ఇక్కడ చూసాను అనమాట, ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఇక్కడ ఎంట్రీ ప్లాన్ అవుదామని చూసాను. అయితే చెప్పాను కదా టార్గెట్ ఇక్కడ వరకు అనమాట. మన ఇదేంటే ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో చూసారా, మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయిపోయింది. మంచిగా ఇక్కడ తీసుకుంటే మంచి రిస్క్ రివార్డే వస్తుంది. సో ఎవరైతే తీసుకున్నారో వెల్ అండ్ గుడ్ ఇది. సో 300 పాయింట్ అప్రాక్సిమేట్లీ చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది అనమాట మనకి. ఓకే, రైట్, అది. సో ఈ రోజు మార్కెట్ గురించి చూసుకుంటే అది మాట. నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే రేపు మాత్రం మీకు చాలా మంచి అంటే లైక్ అనుకున్నట్టే జరిగితే మాత్రం చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వచ్చే ఎంట్రీ ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. సో లైక్ ఎక్స్క్యూజ్ మీ, నేను 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ని డౌన్ ట్రెండ్ వైపే చూస్తున్నాను. ఓకే, మార్కెట్ని డౌన్ ట్రెండ్ వైపే చూస్తున్నాను. బట్ స్టిల్ రేపు ఏం ఫండమెంటల్గా ఏదైనా న్యూస్ వచ్చినా అది మార్కెట్ పెద్ద గ్యాప్ పోయి అప్ సైడ్కి వెళ్ళిపోయినా మనకు సంబంధం లేదు. బట్ స్టిల్ ఒకేలా నార్మల్గా ఉంటే నార్మల్ కండిషన్స్లో ఉంటే సో స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇక్కడ చూద్దాం చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఉంది కదా, ఇది మంచిగా బ్రేక్ అయిపోయింది, ఇది కూడా మంచిగా బ్రేక్ అయిపోయింది. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు మనకి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఇక్కడ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లోని లాస్ట్ పుల్ బ్యాక్ ఇది ఓకే. ఎందుకు ఇది అంటే ఓకే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది కాదు, ఇది మీరు అనొచ్చు ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు కదా, ఇది బ్రేక్ అయితే కదా 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అవుతుంది అంటే ఇక్కడ ఈక్వల్గా లో ఫామ్ చేసింది, ఈ లోని ఇక్కడ ఈక్వల్గా ఫామ్ చేసింది. సో అల్టిమేట్గా 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అయిపోతుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్. సో నేనేమనుకుంటున్నానంటే రేపు పొద్దున్న మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఓకే, సో ఈ పైన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఫస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ అయిపోతే డౌన్ సైడ్ లైక్ అట్ ద 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయితే టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఓకే, టోటల్లీ డౌన్ సైడ్ లైక్ టార్గెట్ ఫస్ట్ లైక్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇక సపోర్ట్ వేస్తాను ఇక్కడ లైక్ ఇది చూసుకుంటే ఇది ఒక టార్గెట్, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే లైక్ ఇక్కడ మ్యాక్సిమం స్వీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ బెటర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్, ఏదైనా సరే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఇక్కడ స్వీప్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా అప్ సైడ్కి ఓపెన్ అయినా సరే ఈ ఫస్ట్ క్యాండిల్ స్వీప్ అయిపోతే అంటే ఫస్ట్ క్యాండిల్ స్వీప్ అయిపోయి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే టోటల్గా డౌన్ సైడ్ వచ్చేచ్చు మనం. ఓకే, సో టోటల్గా డౌన్ సైడ్ వచ్చేచ్చు, ఎంట్రీస్ అనేవి చాలా బాగుంటాయి. లేదు
గ్యాప్ అప్ ఇంకా అప్ సైడ్ ఓపెన్ అయింది, ఇంకా పై ఓపెన్ అయింది అనుకుందాం, ఇంకా మంచిది. ఇక్కడ మనకి ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఓకే, సో ఈక్వల్ హైస్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇంకా బాగా కనిపిస్తాయి చూడండి. ఓకే, ఈక్వల్ హైస్ ఉన్నది. ఇందాకలా మీకు చెప్పాను చూడండి, ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ ఉండిపోయిందని, అది కూడా మనకి హెల్పింగ్ ఉన్నది. ఓకే, సో ఒకవేళ గ్యాప్ అప్ అయిపోయినా, ఓకే, ఒకవేళ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవ్వకపోయినా, ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవ్వకపోయినా లేదా పెద్ద గ్యాప్ అప్ అయిపోయినా సరే, సో ఒకవేళ మార్కెట్ ఇలా అప్ సైడ్కి వెళ్తున్నట్టే వెళ్ళి, ఓకే, ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లానెక్స్ స్వీప్ అయిపోతే, ఓకే, ఆర్ 2 క్యాండిల్స్లో స్వీప్ అయిపోతే, అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ టోటల్ డౌన్ సైడ్ అయినా వచ్చేస్తాం. ఇక్కడ నుంచి అయినా సార్, ఓకే, టోటల్ డౌన్ సైడ్ వచ్చేస్తాం. చాలా పెద్ద ర్యాలీ ఉంటుంది, లిక్విడిటీ ర్యాలీ. సో అది క్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు గ్యాప్ డౌన్ అయిపోయిందా, లేకపోతే డౌన్ సైడ్ ఇక్కడ వచ్చింది అనుకోండి, అయితే ఫ్యూచర్స్లో ప్రాబబిలిటీ ఉన్నది. అయితే ఫ్యూచర్స్లో చూసుకుంటే ఇక్కడ ఇది ఇందాక చూసారా, ఇక్కడ ఇండెక్స్లో టచ్ అయిపోయింది. ఇప్పుడు ఇండెక్స్లో ఈ ఆర్డర్ ఫ్లో టచ్ అయిపోయింది, ఫ్యూచర్స్లో ఇంకా ఆర్డర్ ఫ్లో టచ్ అవ్వలేదు. సో బేసిక్గా నేనైతే ఏమనుకున్నాను అంటే, ఒక ఫ్లాట్గా ఓపెన్ డౌన్ సైడ్కి వచ్చినా మార్కెట్ మళ్ళీ ఇక్కడ అప్ సైడ్కి వస్తుంది. సో సేమ్ థియరీ మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితే మళ్ళీ టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం. టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళి పెట్టుకుంటాం అన్నమాట. లేదు ఆ పైకి వెళ్ళలేదు, మార్కెట్ మంచిగా డౌన్ సైడే వచ్చేస్తుంటే డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాము. లైక్ మార్కెట్ ఇదంతా ఇదంతా ఫ్రీ ఫాల్ అయిపోతుంది. మేబీ లైక్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే లేకపోతే ఏదో టైంలోని స్వీప్ అవ్వచ్చు. స్వీప్ అయినా సరే కొద్దిగా రిట్రేస్మెంట్ ఉంటుంది తప్ప మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ అనేది లేదు. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇది ఉన్న చూడండి, ఇది ఆర్డర్ బ్లాక్లో పనిచేస్తుంది. బట్ ఇది వస్తుందో లేదో తెలియదు, మరి ఇక్కడికి వచ్చాక చూసుకుందాం. ఓకే, సో టోటల్గా ఎక్స్ప్లెనేషన్ అనమాట. పైన చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది ఎవరు చూడట్లేదు. సో నేను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది నేను చెప్పిందంతా పైన. సో ఏదో మీ ఆనందం కోసం లైక్ పెట్టాలి కదా అని వీడియో పెట్టి పెడుతున్నాను, అందుకే పైన చెప్పేస్తున్నాను. మరేమనుకోకండి. ఒకవేళ మీకు ఇంకా డెప్త్గానే చెప్పండి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అడుగుతున్నా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. రైట్, సో ఓకే, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.